భయం నుండి పుట్టిందే దెయ్యం. దెయ్యం కాన్సెప్ట్ మీద చాలా పెద్ద బిజినెస్ జరుగుతుంది. కూరగాయల మార్కెట్లో 3 నిమ్మకాయలు 10 రూపాయలు అంటే వామ్మో రేట్లు మండిపోతున్నాయి అంటారు. అవే 3 నిమ్మకాయలకు పసుపు కుంకుమ కలిపి ఏవో 4 అర్థం కాని మంత్రాలు చదివి ఇస్తే దాని విలువ మినిమం 10,000. అయినా నోరు మూసుకొని భద్రంగా తెచ్చుకొని గుమ్మానికి కట్టుకుంటారు. దెయ్యం అనే భయం విలువ అక్కడ 10,000. 6 నెలల నుంచి రెంట్ కట్టని ఫ్యామిలీని ఇల్లు ఖాళీ చేయించాలంటే చాలా కష్టపడాలి. కానీ దెయ్యం పేరు చెప్పి రాత్రికి రాత్రే ఊరు మొత్తం ఖాళీ చేసిన గ్రామాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. అమెరికాలో దెయ్యాలున్నాయా అని ఓ సర్వే చేస్తే ప్రతి 100లో 20 మంది మేము దెయ్యాన్ని చూశామని చెప్పారంట. అది భ్రమ. విషయం ఏంటంటే అక్కడ రోజు రోజుకి ఆలయాల సంఖ్య తగ్గిపోతుంది. అంటే ఈ డెవలప్డ్ అమెరికన్లకు కూడా దేవుడి మీద కంటే దెయ్యం మీదనే నమ్మకం ఎక్కువ. ఆ గ్రేట్నెస్ దెయ్యానిది కాదు, భయానిది. ప్రపంచంలో ప్రతిరోజు 2,000 మర్డర్లు జరుగుతున్నాయి. అలాంటి డేంజరస్ మనుషులతో నివసించే నువ్వు కేవలం దెయ్యం చంపుద్ది అనే నిందే తప్ప ఒక్క ప్రూఫ్ కూడా లేదు. అలాంటి దెయ్యంతో ఒకే ఇంట్లో ఉండటానికి నీకు భయం ఎందుకు? నీ ఇంట్లో అద్దె కట్టకుండా కనిపించే బల్లులు, కనిపించని బ్యాక్టీరియా ఎలా ఉంటాయో అలాగే దెయ్యం కూడా ఉంటుంది. దానివల్ల నీకు ప్రమాదం లేనప్పుడు ఫియర్ ఎందుకు? ఈ దెయ్యాలు పక్క గ్రహం నుంచి వచ్చినవి కావు. ఇక్కడే జీవిగా పుట్టాయి, ఇక్కడే జీవం విడిచాయి. ఈ భూమి మీద సంచరించే హక్కు నీకెంత ఉందో వాటికి కూడా అంతే ఉంది. ఈ దెయ్యాలకు నేటివ్ సర్టిఫికెట్లు, రెసిడెన్సీ సర్టిఫికెట్లు ఉండకపోవచ్చు, కానీ అవన్నీ లోకలే.